ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమ్ముకున్న భర్త ఇలా మోసం చేస్తారని అసలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. మీ ఆయన వృత్తి ఏంటమ్మా? జాబ్ చేస్తారు సార్. అంతే కదా, కంప్లీట్ దొంగతనం అన్నా. అయ్యో లేదు సార్, జాబ్ చేస్తారు, మంచి వాళ్ళే సార్. మీ ఆవిడ నగలు తీసుకెళ్తాం చెప్పకుండా దొంగతనం కాదా? కాదా? ఆమె దగ్గర తీసుకుంటే దొంగతనం అలా సార్. నేను మళ్ళీ ఇవ్వడానికి ఉంటుంది కదా ఛాన్స్ సార్. ఇప్పుడు సరే నాకు అవసరం వచ్చి వాడుకోకూడదు సార్. దొంగతనం డెఫినేషనే మార్చేసావు నువ్వు. నేను నీ భార్యని, నీకు అర్థమవుతుందా? నేను పక్కింటి అమ్మాయిని కాదు, నీ భార్యని. తీసారని మీకు పర్సనల్ గా మీతో మాట్లాడాలనుకుంటున్నాను సార్. సౌజీ లేకుండా అలా నాతో ఎలా చేసుకో? పర్సనల్ గా ఏం మాట్లాడుతావు? నాకు తెలియని పర్సనాలిటీ ఏంటి నీకు? అమ్మా, నువ్వు గుండెని రాయి చేసుకుని ఒక 2 నిమిషాలు విని. మనకేం నాకు తెలియకుండా నన్ను టార్చర్ చేసి స్టార్ట్ చేస్తాను సార్. ఏ రకంగా ఎవడు కాపర్లేదు. నాకు డబ్బులు ఇస్తావా లేదా, లేకపోతే నీకు ఒక కాపురం చేసి వస్తాను నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను. మా ఇంట్లో నేనే డబ్బులు దొంగతనం చేయమని నేనే చెప్పాను సార్. అది మాత్రం ఎక్కున్నాను సార్. అసలు ఏమన్నా బుద్ధి గడ్డి తిన్నావయ్యా? ఒక అమ్మాయి గురించి నువ్వు నీ ఇంట్లో నువ్వే దొంగగా మారావు. నెక్స్ట్ టైం ఇంకా అడిగితే నెక్స్ట్ టైం ఇంకేం చేస్తావు? నా లైఫ్ మాత్రం ఈ ఒక్కసారికి సేవ్ చేయండి. నీతో మాత్రం నేనైతే ఇంకా నీ లైఫ్ లీడ్ చేసుకోలేను సార్. నేను చేసిన మిస్టేక్స్, నేను చేసిన తప్పుని నేను ఒప్పుకుంటాను, నీ కాలు పట్టుకుంటాను. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఈ మెయిల్ ఒక విచిత్రమైన మెయిల్ అనిపించింది సార్ నాకు, అందుకే అది తీసుకున్నాను. ఏంటంటే సౌజన్య అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. ఇద్దరు మంచి వైఫ్ అండ్ హస్బెండ్, మేడం బట్ ఏదో ఒక చిన్న విషయంలో ఇద్దరికి డిస్టర్బెన్స్ ఉంది. కానీ అది మనకి చిన్నది అనిపిస్తుంది, నిజానికి చాలా పెద్ద విషయం. రైట్. ఒకసారి మాట్లాడితే క్లారిటీ వస్తుంది. తప్పకుండా మేడం, చేయండి. హలో హలో, సౌజన్య గారేనా? ఎవరండి? అమ్మా, నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి మీరు మాకు మెయిల్ చేశారు కదా. మ్యామ్, నేను అసలు అనుకోలేదు మేడం నాకు నా మెయిల్ కి మీరు రెస్పాన్స్ అవుతారని. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అమ్మ మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నేను కొంతవరకు చెప్పాను డాక్టర్ గారికి, బట్ మీరు చెప్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది కదా. ఒక్కసారి చెప్పండి అమ్మా, దాన్ని బట్టి పరిష్కార మార్గాన్ని కూడా ఎదిగే ప్రయత్నం చేద్దాం. ఓకే మ్యామ్. చెప్పమ్మా సౌజన్య. అసలు ఈ కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియట్లేదు సార్. పాయింట్ నోటెడ్. సో నమ్ముకున్న భర్త ఇలా మోసం చేస్తారని అసలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు సార్. అందుకే మీకు మెయిల్ చేశాను. ఏంటమ్మా, ఏంటా మోసం? మాకు 4 years అయింది సార్ మ్యారేజ్ అయ్యి. మ్యారేజ్ అయ్యి 4 years అయింది. రైట్. మా భర్తకి ఒక చెల్లి ఉంది సార్. మీ భర్త గారికి ఒక చెల్లి, నీకు ఆడపడుచు. ఆడపడుచు. ఆమెకి పెళ్లి సంబంధాలు కుదిరాయి సార్. పెళ్లి సంబంధాలు కుదిరితే ఇంకా మేము దానికి టూర్ కి వెళ్ళాం. బయట అందరం ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి టూర్ కి వెళ్ళాం. ఓకే. టూర్ కి వెళ్ళి ఒక 2-3 days వచ్చి ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో దొంగలు పడ్డారు సార్. అయ్యో. దొంగలు పడి డబ్బులు, గోల్డ్ మొత్తం తీసుకెళ్లిపోయారు. పెళ్లికి కూడబెట్టింది అన్ని ఆడపడిచికి డబ్బు అదే కూడబెట్టినవన్నీ తీసుకెళ్లిపోయారు. కేసు పెట్టారా? కేసు పెడదాం అనుకున్నాం మ్యామ్. మా భర్త వచ్చేసి పరువు పోయిద్ది, ఎందుకు పెట్టడము, మళ్ళీ పెళ్లి కుదిరింది కదా ఆగిపోయిద్ది అని చెప్పి వద్దని చెప్పారు. దొంగతనం పరువు ఎలా పోతుంది? సర్లేండి, చెప్పండి. కేసు అయితే పెట్టలేదు మీరు, బట్ దాన్ని పట్టించుకోలేదన్నమాట. ఏదో జస్ట్ ఫార్మల్ గా ఫార్మాలిటీ కోసం పెట్టారు. కానీ కేసు పెట్టద్దని ప్రధానంగా అడిగింది ఎవరు? మీ హస్బెండ్. మా హస్బెండ్. అతనికి ఇష్టం లేదు. సరే చెప్పండి అమ్మా. డబ్బులు ఎలాగో సెట్ చేసి మా ఆయన ఆడపడుచుకి మ్యారేజ్ చేశారు. సో పెద్దవాళ్ళందరూ కూర్చొని మీ హస్బెండ్ కూడా కాంట్రిబ్యూట్ చేశాడు, అందరూ దగ్గరుండి మళ్ళీ పెళ్లి అయితే ఆగలే. పెళ్లి అయితే ఆగలేదు, బట్ డబ్బులు ఎలా అరేంజ్ అయ్యాయంటే పొలం అమ్మానమ్మా అని చెప్పాడు మా హస్బెండ్.
ఓ పొలం అమ్మి చేస్తా. ఓకే ఓకే అని చెప్పారు. చెప్పాడు. చెప్తే దానికి మా మామయ్య కూడా డబ్బులు సగం ఏర్పాటు చేశాను అని చెప్పారు. అదే సగం డబ్బులు ఇచ్చారు అని చెప్పారు. రైట్. అలా ఇలా చేసి పెళ్లి అయితే మొత్తానికి చేసేసారు సార్. పెళ్లి అయిపోయిందా? ఓకే సంతోషం. ఇప్పుడు మా హస్బెండ్ కి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఉమ్. ఆ ఫ్రెండ్ వాళ్ళ భార్య వచ్చి నాకు ఫ్రెండ్. మేమిద్దరం ఒకసారి ఇలా బయట షాపింగ్ కి అలా వెళ్తే మా ఇద్దరికి కొంచెం మాట గొడవ వచ్చింది సార్. ఎవరు? నీకుని మీ ఫ్రెండ్ కి? ఏం పేరు తన పేరు? కావ్య సార్. కావ్యకి నీకు ఒకసారి షాపింగ్ వెళ్తే కనుక మాట పెరిగి ఒక చిన్న గొడవ అయింది. చిన్న గొడవ గొడవ వస్తే ఆ మాటలో నోరు జారింది అనమాట. ఏం మీ ఆయన పెద్ద మంచోడు అనుకుంటున్నావా ఏంటి? మీ ఆయన వల్లే నా మొగుడు దొంగతనం చేయాల్సి వచ్చింది అని నోరు జారేసి చెప్పేసింది సార్. మీ ఆయన వృత్తి ఏంటమ్మా? జాబ్ చేస్తారు సార్. అంతే కదా, కొంపతీసి దొంగతనం అన్నా? అయ్యో లేదు సార్, జాబ్ చేస్తారు, మంచి వాళ్ళే సార్. దొంగతనం చేయటంలో ఈ అమ్మాయి చెప్పిన డీటెయిల్స్ చెప్పమ్మా నాకు, అసలు ఏమైందో. ఆ తర్వాత ఏం చెప్పింది? ఇంకా అదే, నువ్వు ఈ విషయం మళ్ళీ ఇంట్లో చెప్పే గొడవ పడకురా, ఇది కేవలం తన చెల్లి కోసమే చేశాడు, నువ్వు నగలు ఇస్తావో ఇవ్వవో అనే ఒక రీజన్ తో అలా చేశాడు అని చెప్పింది సార్ నాతో. ఎవరి నగలు ఎవరు గొడవ పట్టం? అది కదా, నా నగలు. నీ నగలు అంతకు ముందు అడిగాడా మీ భర్త వచ్చి నిన్ను? నీ నగలు అడిగాడా? అడగలేదు సార్, అడగలేదు. అడిగితే నేను ఇచ్చేదాన్నేమో, బట్ నన్ను అడగకుండానే చేశాడు కదా సార్. అందుకే నాకు ఈ బాధ అవుతుంది. ఒకసారి ఇట్లా చెల్లి పెళ్లికి ఇలా డబ్బులు తక్కువ అవుతున్నాయమ్మా, నాకు నువ్వు నగలు ఇవ్వు అంటే ఓకే నేను ఇస్తాను ఇవ్వను అది పక్కన పెట్టి నాకు ఒక మాట అడగాలి కదా. ఆల్రెడీ స్టార్టింగ్ లో ఈమె బంగారం డబ్బులు అన్ని ఆమె కోసం రెడీ చేసినవే, అంటే అన్ని కుదవ పెట్టుకున్నారు, జాగ్రత్తగా పెట్టుకున్నవన్నీ పోయినాయి అని చెప్పింది కదా సార్. ఆ దొంగతనంలో పోయినటువంటి బంగారంలో నీ బంగారం కూడా ఉందా? నా బంగారం కూడా ఉంది సార్. మరి నాకు ఆ మాట చెప్పలేదు. రైట్, ఓకే. సో ఏంటమ్మా ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు వివరంగా చెప్పు. మీ కావ్య ఇలా చెప్పిన తర్వాత కావ్య మాటలు నిజం అన్నట్టుగా నువ్వు అనుకున్నావా, లేదంటే వివరాలు అడిగావా? అడిగాను సార్, ఇంటికి వెళ్ళి అడిగాను నేను తనకి. గట్టిగా మాట్లాడితే చేశాను, చెల్లి పెళ్లి కోసం చేశాను, నువ్వు నగలు అడిగితే ఇస్తావో ఇవ్వవో అని అలా చేయాల్సి వచ్చింది అని చెప్తున్నాడు. డబ్బులు కూడా సార్ రెండువి. కాదమ్మా, మీ ఆయన డబ్బులు ఎందుకు పట్టుకెళ్ళిపోతాడమ్మా? అంటే మీ ఈ పెళ్లి గురించే పట్టుకెళ్ళిపోయాడా? అదేమో సార్ నాకు తెలియదు, నేను అందుకే కదా సార్ మీకు మెయిల్ చేసింది. అది కదమ్మా, నువ్వు అడిగినప్పుడు మీ ఆయన ఏం చెప్పాడమ్మా? మీ ఆయన చేశాను అంటున్నారు, చెల్లి పెళ్లి కోసమే చేశాను అంటున్నారు. ఈ డబ్బులతోనే ఆ పెళ్లి చేశాడా? ఏమో సార్, పొలం అమ్మాను అంటున్నాడు, మా మామయ్య నేను డబ్బులు ఇచ్చాను అంటున్నాడు. నాకు తెలియదు సార్, ఒకసారి మీరు కూడా అడగండి సార్. అడుగుతాంలే అమ్మా, అడుగుతాం. కొంతవరకైనా నువ్వు వివరాలు చెప్తే ఆ తర్వాత మీ హస్బెండ్ కి ఫోన్ కాల్ కలిపితే కనుక, బాబు నువ్వు ఎందుకు దొంగతనం చేసావు, నీ వృత్తి ఏంటి, ధర్మం ఏంటని మేము అడుగుతాం. దానికంటే ముందు సో ఇక్కడ జరిగినటువంటిది కావ్య ఏమని చెప్పింది అంటే, మీ ఇంట్లో దొంగతనం చేసినటువంటిది మీ ఆయన మా ఆయన ఇద్దరు కలిపి చేశారు, మీ ఆయన ప్రోత్సహించి టెక్నాలజీ చెప్తే మీ ఆయనతో కలిపి దొంగతనం చేశాడు అని మీ ఇద్దరు గొడవ పడినప్పుడు ఆ అమ్మాయి నోరు జారి ఈ విషయం చెప్పింది. అది వెళ్ళి మీ హస్బెండ్ అడిగితే మీ హస్బెండ్ అదంతా కరెక్టే అన్నాడు, కానీ ముందు వెనకట్ల తల తోక లేకుండా మాట్లాడాడు. అది నీకు అర్థం కాక నువ్వు మాకు ఈమెయిల్ పంపించావు. ఈమెమో గట్టిగా ఆయన అడగలేకపోతుంది, అంతే కదా. ఇప్పుడు తన ఇంట్లో తనే దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొస్తుంది సార్? నేను ఒకవేళ బయట చెప్తే నేను ఏమైనా చేసుకుంటాను అని ఒక చెప్తున్నాడు. ఎవరు చెప్పక్కర్లే, మీ కావ్య చెప్పేటట్టుంది అందరికి. ఎందుకు ఇలా చేస్తున్నాడని తెలియక మీకు మెయిల్ చేశాను. సరే ఒకసారి కలుపమ్మా, ఫోన్ కలుపు. అతని పేరు? బట్ ఆయన పేరు రివీల్ చేయకండి సార్, మళ్ళీ బయట తెలిస్తే మా పరువు మేమే రోడ్డును పడేసుకున్నట్లు ఉంటది. అన్ని కాన్ఫిడెన్షియలే. ఇతని పేరు అయితే కనుక అసలు బయటకు రాదు, అందులో మీరేం భయపడవలసిన అవసరం లేదు. కలపండి, ఫోన్ కలపండి. ఓకే సార్. ఎక్కడో ఎవరో దొంగతనం చేశారనేది సొంత చెల్లి పెళ్లికి ముందే దొంగతనం చేయటం. తన ఇంట్లో తానే. The person you are speaking with has put your call on hold. హలో, చెప్పు. ఎక్కడ నువ్వు ఎక్కడున్నావు? బయట చెప్పి ఏం పని? నువ్వు చేసిన దానికి నాకు పిచ్చెక్కిపోతుంది, ఏదేదో సమాధానం చెప్తున్నావు. నువ్వు ఎక్కడున్నావు ఇంతకీ? అంత ఈజీగా తీసుకోకు సార్, నా ప్లేస్ లో ఉంది ఆలోచించి. ఇదే పని నేను చేస్తే నువ్వు ఉండగలవు అసలు చెప్పు. ఇప్పుడు ఎక్కడున్నావు మాట్లాడుతున్నావు? ఇంటికాడ కనిపించలేదు, ఇంటికి వెళ్ళి వచ్చాను, బయట ఉన్నా. ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంటికి వచ్చానులే గానీ, బట్ నాకు ఏం చేయాలో నాకు తెలియట్లేదు, అందుకే నేను సుమన్ టీవీ వాళ్ళకి మెయిల్ పెట్టాను. సుమన్ టీవీయా? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? మళ్ళీ ఏం చేయాలో చెప్పాను. అరే నీకు ఏమన్నా పిచ్చా నీకు? హలో, నేను సుమన్ టీవీ అండి, అందమైన జీవితం కార్యక్రమం నుంచి నేను నిరుపమ, అలాగే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా మనతో పాటు ఉన్నారు. మీ వైఫ్కి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యుయేషన్లో మాకు మెయిల్ చేశారండి.
సో Okay, దానికి madam. ఏమైనా పరిష్కారం ఆలోచిద్దాము, దానికి పరిష్కార మార్గం చూపిద్దాం అని చెప్పేసి నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇద్దరం ట్రై చేస్తున్నాము. మీరు ఆమెనేమి తిట్టకండి, ఆమె చాలా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు, ఆ మైండ్ అంతా కూడాను. ఒక్కసారి సార్తో మాట్లాడండి, సార్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. హలో. సార్ చెప్పండి సార్. కాదు, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కదండి. మీరు భయపడవలసిన అవసరం ఏముంది? ఎలాగ మీ వైఫ్కి తెలిసి ఇష్యూ మా వరకు వచ్చింది ఈ సబ్జెక్ట్ అంటే ఆ అమ్మాయికి అసలు అర్థం కావట్లేదు. ఇదేంటి ఇంటి దొంగ ఏంటి, భర్త దొంగ ఏంటి అనే కాన్సెప్ట్లో ఆ అమ్మాయి అసలు ఈ చిక్కుముడికి సమస్య ఎవరిని అడగాలి? మీ పేరెంట్స్ని అడగాలా, ఇరుగు పొరుగుని అడగాలా, మీ స్నేహితులను అడగాలా అనేటటువంటి తన స్నేహితురాలు గబుక్కని నోరు జారి చెప్పిందంట. అది ఇంట్లో అడగగానే మీరు కూడా ఒప్పుకున్నారంట. ఏంటో అది ఒక క్లారిటీ వస్తే ఆ అమ్మాయి అన్న ప్రశాంతంగా పడుకుంటుంది మీ భార్య. ఇదేం దొంగతనాలు? ఇది మొదటిసారి దొంగతనం, ఇంతకు ముందు కూడా చేశారా? సార్ ఆ దొంగతనం ఎలా అంటున్నారు సార్? అది మరి ఏం తనం? మా డబ్బులు మా డాడీ ఇచ్చిన డబ్బులు, ఆ డబ్బు తీసుకున్నాను కదా, అట్లా ఎందుకు అనుకుంటారు సార్? ఇప్పుడు మీరు ఎలా చెప్పాలి సార్ నా విషయం తెలియకుండానే? అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, దొంగతనం కాదంటే ఏం మీ ఆవిడ నగలు తీసుకెళ్తాం చెప్పకుండా దొంగతనం కాదా? కాదా? ఆమె దగ్గర తీసుకుంటే దొంగతనం ఎలా సార్? నేను మళ్ళీ ఇవ్వడానికి ఉంటది కదా ఛాన్స్ సార్. ఇప్పుడు నాకు అవసరం వచ్చి వాడుకోకూడదు సార్. దొంగతనం డెఫినేషనే మార్చేసావు నువ్వు. కాదు, మీ వైఫ్ నగలు తీసుకెళ్లిపోయి ఇది దొంగతనం ఎలా అవుతుంది, నా వైఫ్ నేను తీసుకెళ్ళకూడదు అని అడుగుతారు, ఒక మాట చెప్పి తీసుకుపోవచ్చు కదా. ఏంటి అడ్డంగా వాదిస్తే అయిపోద్ది, దొంగతనం మంచితనం అవుతుందా? మా ఆవిడ నేను డైరెక్ట్ గా ఏ మొక్క మీద అడుగుతాను సార్, మా చెల్లికి వస్తుంది డబ్బులు అని. నాకున్న ప్రాబ్లం వల్ల ఏంటంటే నేను అలా చేయాల్సి వచ్చింది. మీ ప్రాబ్లం ఏంటి? కొన్ని అవసరాలు ఉంటాయి కదా సార్, ఇంపార్టెంట్ పనులని. దానికి కొన్ని ఏటయ్యా మరీ చెప్తా? పెళ్ళానికి తెలియకుండా ఇంట్లో ఇంపార్టెంట్ పనులు, ఇంట్లో దొంగతనం చేసే అంత లెవెల్కి ఉండే అవసరం ఏంటి నీకు? అది మీ భార్యకి చెప్పకుండా అవ్వాల్సిన అవసరం ఏంటి? మీ భార్యకి చెప్తే కనుక ఇదిగోండి నా బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టండి, ఆ ప్రాబ్లం నుంచి బయటపడటానికి ట్రై చేయండి అంటే అది నీ ప్రాబ్లం, మీ భార్య ప్రాబ్లం కాదా? అవును, నన్ను అడిగితే నేను ఇస్తాను. అమ్మా ఇదమ్మా చెల్లికి కొంచెం డబ్బులు అవసరం ఉంది, నువ్వు బంగారం ఇవ్వద్దు, నేను అడిగితే నేను ఇందాక అమ్మాయిని అదే అడిగావు, అమ్మ నిన్ను అడిగాడా లేదా అంటే అసలు నా పల్లెత్తి మాట కూడా అనలేదు సార్, నాకు తెలియదు అసలు అన్నది. అడిగితే ఇచ్చుండేది కదా ఆవిడ. అందుకే కేసు పెట్టద్దు అన్నట్టున్నాడు. అబ్సల్యూట్లీ మేడం. మామ ఇచ్చిన డబ్బులు ఏంటి? అది కూడా అన్ని చెప్పడానికి ఎలాగ నీకు కొన్ని చెప్పలేని సిచ్యువేషన్ ఉన్నా అదే కదా, ఏంటో ఆ సిచ్యువేషన్. సిచ్యువేషన్ తగలయ్యా అది. నేను నీ భార్యని, నీకు అర్థమవుతుందా? నేను పక్కింటి అమ్మాయిని కాదు, నీ భార్యని. చెప్పలేని విషయాలు ఉంటాయి అని చెప్పే సిచ్యువేషన్. ఏంటి సౌజీకి చెప్పలేని విషయాలు ఏంటో? సౌజీ అంట, సౌజీకి చెప్పలేని విషయాలు మళ్ళా అనేటప్పుడు నేను నీ భార్యను కదా. ఇది ఒక మంచి ఇప్పటికైనా అర్థం చేసుకో, ఇది ఒక మంచి వేదిక. ఈ వేదిక సాక్షిగా నీ మనసులో ఏంటి ఆ సిచ్యువేషన్ అన్నది చెప్పేసేయి ప్లీజ్. సార్ నాకు చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు మా సౌజీ ఉంది కదా, తను కొంచెం కాన్ఫిడెన్స్ కొంచెం తీసారని మీకు పర్సనల్ గా మీతో మాట్లాడాలనుకున్నాను సార్. సౌజీ లేకుండా పర్సనల్ గా ఏం మాట్లాడుతావు? నాకు తెలియని పర్సనాలిటీ ఏంటి నీకు? చెప్పు నాన్న, మళ్ళీ సౌజీ లేకుండా ఎందుకు? ఎలాగ నువ్వు చెప్పినా మళ్ళీ సౌజీని కలపాల్సింది. ఇప్పుడు నాకు తెలియని పర్సనాలిటీ వాళ్ళతో నువ్వేం మాట్లాడుతావు చెప్పు? ఆ అమ్మాయి ఉండాలి, ఆ అమ్మాయికి తెలియాలి ఇది అమ్మాయి బంగారం, ఇది మీ ఇంటికి సంబంధించినటువంటి డబ్బు, మీ ఇంటి దొంగతనం చేశారు మీరు, దానికి దొంగతనం కాదు మంచితనం అని మీరు అన్నా కూడా మీరు చేసినటువంటి ఆ మంచి కార్యక్రమం ఏంటి, దేనికి అది తీసుకెళ్లి పెట్టుబడి పెట్టారన్నది ఆ విధంగానే చెప్పండి. మేము దొంగతనం అనే పదం వాడం. నేను లేకుండా నువ్వు వాళ్ళతో చెప్పినా ఇంకా నేనైతే నీతో ఉండదలుచుకోను, సరేనా? నువ్వు నా దగ్గర దాచి ఉంచాల్సిన విషయాలైతే నీతో నేను కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదిగో ఈ విషయమే దాస్తారు, ఇంకొక విషయం దాస్తారు. కొన్ని విషయాలు కొన్ని విషయాలు అన్నాను కదా, అదేంటంటే నాకేంటంటే పాస్ట్ లో ఏంటంటే ఒకరితో నాకు ఒక దగ్గర ఉంది సార్. బాబు అలాంటి బంగారం లాంటి మాటలు ఇంకొకసారి చెప్పండి. ఏంటి పాస్ట్ లో మీకేముంది? పాస్ట్ లో ఏంటంటే నేను ఒకరితో ఏంటంటే నాకు ఒక ఎఫ్ఐఆర్ ఉంది. నేను అతనితో కొన్ని రిలేషన్ ఉన్నా, నాకు పెళ్లి అవుతుంది సార్. ఏంటి పెళ్లి అవ్వకముందా? పెళ్లి అవ్వకముందు అన్నాడు. పెళ్లి అవ్వకముందు. అమ్మా నువ్వు గుండెని రాయి చేసుకుని ఒక 2 నిమిషాలు విను. చెప్పండి అయ్యా. పెళ్లి చేసుకున్న సిచ్యువేషన్ దాకా కూడా వెళ్ళాం సార్. ఆ టైంలో ఏంటంటే కొన్ని అనుకోని కారణాల వల్ల ఏంటంటే మా అమ్మ చూసిన సంబంధం కాబట్టి నేను ఇక్కడ సౌజీని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది సార్. ఓకే, ఇదంతా ఇప్పుడు ఫస్ట్ టైమా ఇది సౌజీకి? అమ్మ సౌజీ జీవితంలో వేరే అమ్మాయి ఉండేది ఇది వరకు, తల్లిదండ్రుల యొక్క మాట కాదని లేక వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అన్నది నీకు తెలుసా? ఇదే ఫస్ట్ టైమా మీరు వింటాం? నాకు తెలుసు సార్ ఈ విషయం. బాబోయ్, మాకున్న పర్సనల్ ఇష్యూ వల్ల ఏంటంటే మా ఇద్దరు మధ్య గొడవలు జరిగింది సార్. ఎవరికి? నన్ను ఇలా కొంచెం ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసింది. కాదు, ఎవరిని నిన్ను ఇబ్బంది పెట్టేది ఎవరు? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంట. అంటే మీరిద్దరు ఇంకా కాంటాక్ట్ లోనే ఉన్నారా? ఇంకా కాంటాక్ట్ లోనే ఉన్నారు. అవును సార్. మనకేం నాకు తెలియకుండా నన్ను టార్చర్ చేసి స్టార్ట్ చేసింది సార్. ఏ రకంగా ఎవడు కాపర్లేదు. పర్సనల్ గా మేము కలిసిన కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వీడియోస్ కానీ కొన్ని ఉండటం వల్ల ఏంటంటే తను నాకు
బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది సార్ నన్ను. ఫోటోలు వీడియోలు పెట్టి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేటటువంటిది నిన్ను ఓవర్ పొసెసివ్ గా నిన్ను గుప్పెట్లో పెట్టుకోవడం గురించి బ్లాక్ మెయిల్ చేసి కాపురం నేను కూల్ చేస్తాను, నువ్వు ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండకుండా చేస్తాను అని నన్ను రోజు టార్చర్ చేస్తున్నారు. ఆ రకంగా నాకు నా నుంచి డబ్బులు అప్పుడప్పుడు అవసరమైనప్పుడు డబ్బులు తీసుకుంటాను అవసరాలకి. ఆ టైంలో నేను ఏం చేయని సిచ్యువేషన్ ఉన్నా నా తప్పు నేను తప్పు చేశాను సార్, ఒప్పుకుంటాను. నాకు డబ్బులు ఇస్తావా లేదా, లేకపోతే నీకు కాపురం చేసి కొడతాను నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాను సార్. ఎంతకాలం పెళ్ళైనటువంటి ఎంతకాలం తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ మీకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది? పెళ్ళైన 1 year తర్వాత నుంచి నాకు మళ్ళా స్టార్ట్ చేసి రైట్, ఓకే. అయితే ఇప్పుడు ఏం చేసావు? ఈ బంగారాన్ని ఈ డబ్బుని అంతా తీసుకెళ్ళి ఏం చేయాలి సార్? పని ఏంటంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తూ నాకు డబ్బులు కావాలంటే నన్ను రోజు టార్చర్ చేయడం వల్ల నాకు ఏం చేయాలో తెలియక నాకున్న ప్రాబ్లమ్స్ ఇక్కడ దీనికి ఏ రకంగా చెప్పాలో, తను తీసుకొస్తే నా ఫోటోలు బయట పెట్టేవి చేస్తే నా యొక్క ఫ్యామిలీ ఏ రకంగా బయటపడుతుందో, నా పరువు ప్రతిష్టలు అన్ని పోతాయో, నాకు ఏం చేయాలి సిచ్యువేషన్ లో తను డబ్బులు కావాలంటే నేను చేసిన మిస్టేక్ వల్ల నా డబ్బులు సర్దించుకుని ఈ ఒక్కసారి ఏదో ఒకటి అయిపోతుంది. నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారానే మా ఇంట్లో నేనే డబ్బులు దొంగతనం చేయమని నేనే చెప్పాను సార్. అది మాత్రం ఎక్కున్నాను సార్. అసలు ఏమన్నా బుద్ధి గడ్డి తిన్నావయ్యా? మీ ఇద్దరి మధ్య ఇప్పుడు నుండి ఇస్తే మళ్ళీ తర్వాత అడగదా సార్? ఇప్పుడు మేడం, 10 లక్షలు ఇస్తాడు, రేపు 20 లక్షలు 20 అడుగుతుంది, జీవితాంతం అడుగుతుంది. అడుగుతానే ఉంటది కదా. ఏంటంటే బ్లాక్ మెయిల్ చేసేటటువంటి వాళ్ళ ఉద్దేశమే అది, ఎంత కావాలంటే అంతవరకు వాడుకుంటారు. నా లైఫ్ లో నేను చాలా తప్పులు చేశాను. ఆ తప్పులు తీసుకునే క్రమంలో ఇది ఒక నేను చేసిన పెద్ద మిస్టేక్ నా లైఫ్ లో. తను ప్రేమించాలి. నువ్వు మిస్టేక్ చేసిన ఇప్పుడు మాత్రం నీతో నేను కాపురం చేస్తా అనుకుంటున్నావా ఏమో? ఒక అమ్మాయి గురించి నువ్వు ఇంకా నువ్వే దొంగగా మారావు. నెక్స్ట్ టైం ఇంకా అడిగితే నెక్స్ట్ ఇంకేం చేస్తావు? ఇంకేం ఇస్తావు అనేది ఒకటి. ఇప్పుడు వరకు మీరు చెప్పినటువంటిది నిజమని ఎలా నమ్ముతాం మేము? ఇదొక కథేమో, ఇదంతా కథేమో. ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఇదంతా కూడా. నిర్మా మేడం ఆ అమ్మాయితో కూడా మాట్లాడొచ్చా గారు? చెప్పండి. మీరు చెప్పేదంతా నిజమని ఎలా నమ్మాలి? నా దగ్గర తనతో ఉన్న ఫోటోస్ వాటిన్న ప్రూఫ్ మెయిల్స్ అన్ని తనతో ఉన్నాయని మీకు పెడతాను. నా లైఫ్ మాత్రం ఈ ఒక్కసారికి సేవ్ చేయండి. ఈ ఒక్కసారికి సేవ్ చేయాలి అంటే ఒకటి, మేము చేయవలసినటువంటి ఎంక్వైరీ మేము చేస్తాము. మీరు వద్దన్నా కూడా ఆ అమ్మాయితో మాట్లాడాలి మేము. ఎందుకంటే మీ కాపురం కాపాడాలి అంటే కనుక ఆ అమ్మాయి దగ్గర మీరు పోగొట్టుకుని దొంగతనం చేసి ఆ అమ్మాయికి సమర్పించుకున్నది అంతా కూడా వాపస్ తీసుకురావాలి. ఫ్యూచర్లో ఆ అమ్మాయి ఈ విధంగా మళ్ళీ బ్లాక్మెయిల్ చేయకుండా మీ తరపున మేము కూడా వచ్చి, మీతో పాటు మేము వచ్చి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది ఇక్కడ కప్పేసి దాచిపెట్టేటటువంటి అంశం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా సౌజన్యకి మీకు ఇద్దరికి తెలియవలసింది, ప్రత్యేకంగా సౌజన్యకి తెలియవలసింది ఏంటంటే, ఏదైతే ఉందో ఇది కేవలం బ్లాక్మెయిల్ మాత్రమే. ఇంక ఇతరత్ర ఏ రిలేషన్షిప్ ఆ అమ్మాయితో మీకు లేదు కదా? అవును, లేదు సార్. నీతో మాత్రం నేనైతే ఇంకా లైఫ్ లీడ్ చేసుకోలేను సార్. నేను చేసిన మిస్టేక్, నేను చేసిన తప్పుని నేను ఒప్పుకుంటాను, నీ కాలు పట్టుకుంటాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నన్ను ఈ జీవితంలోకి నన్ను బాధ. నిన్ను ఇక్కడ బలంతం పెట్టి బెదిరించేటటువంటి అవకాశం ఎవరికీ లేదు. ఎందుకంటే అన్ని విధాలుగా మోసపోయింది ఎవరంటే నువ్వు. కానీ ఇక్కడ అదృష్టం నీ వెంట ఉండటం వల్ల ఇప్పటికీ కూడా నీ భర్తను, ఏ భర్తనైతే కనుక నువ్వు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నావో ఆ భర్త యొక్క క్యారెక్టర్, నమ్మకం అనేటటువంటిది ఇప్పటికి కూడా అలాగే పదిలంగా ఉంది. ఇది నువ్వు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. పోయినటువంటి డబ్బులు, బంగారం ఎందుకు పోయినాయి అనేది నీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. దాన్ని 1కి 2 సార్లు డబుల్ వెరిఫై చేసుకుంటాం. ఇతను ఇష్టపూర్వకంగా ఆ అమ్మాయితో వెళ్ళి ఇచ్చాడా, లేదంటే అదే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందా లేదన్నది మేము వెరిఫికేషన్ చేసుకుంటాం. ఒకప్పుడు అటువంటిది ఏమీ లేదు అని ఇప్పుడు అతను అన్నటువంటి మాటల ప్రకారం ఇతను చెప్పినటువంటిది నిజం అనుకుంటే కనుక దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. ఇతను ఆ అమ్మాయి చేసినటువంటి బ్లాక్మెయిల్కి ఎక్కడ నీతో పాటు ఉండేటటువంటి ఈ బంధం తెగిపోద్దు అనేటటువంటి భయంతో ఏం చేయాలో తోచక ఆ గతం అన్నీ కూడా అతను పబ్లిక్ చేసి పరువు తీస్తుందేమో, కుటుంబ సభ్యుల దగ్గర నీ దగ్గర పరువు తీసి ఈ పరిస్థితి వస్తుందేమో అనేటటువంటి భయంతో ఇంట్లోంచి తీసుకెళ్ళి అక్కడ సమర్పించుకున్నాడు. దాన్ని మనం అందరం ఖండిస్తున్నాం. అంటే పాపం అతను చేసినటువంటిది ఏంటంటే ఈ కాపురం కాపాడటం గురించి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాడు. అక్కడికి కాపాడడం గురించి నాకు ఒక మాట చెప్తే సరిపోయేది కదా. చెప్తే ఎట్లా తీసుకుంటావో తెలియదు కదా. నేను చేసుకునేటప్పుడు అన్ని చెప్తారు కదా సార్. పర్సనల్ గా ఓకే అలా ఉండదులే సౌజన్య గారు, అలా ఉండదులేండి. ఆ పాయింట్ లో నువ్వు ఎలా తీసుకుంటావు ఎవరికి తెలుసమ్మా. అతను ఒకటైతే వాస్తవం, మేము కూడా అదే చెప్పాం కదా ఓపెనింగ్ స్టేట్మెంట్ చెప్తే మీ ఆవిడ ఒప్పుకోదా? ఆ అమ్మాయిని వచ్చి మందలించి మీ ఇద్దరు కలిపి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఉండేవారు కదా అని చెప్పి మేము చెప్పాం కదా. అలా జరగలేదు. జరగనప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? నువ్వు పెట్టి బేడ చదువుకుని ఇంటికి వెళ్ళిపోతావు పుట్టింటికి. అలా కాదు కదా. నువ్వు ప్రయాణం చేసినటువంటి ఇప్పుడు 2 years పాటు జర్నీ చేసినటువంటి ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి? నిజాయితీగా ఉన్నాడా? నీతో పాటు నిజాయితీగా ఉన్నాడా? లేదంటే గత ప్రేమికురాలతో మళ్ళీ చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడా? కాదు.
కేవలం ఆ క్రూరమైనటువంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి ఇతను బ్లాక్మెయిల్ చేసి ఇతన్ని భయపెట్టి ఆ ఫోటోలు అవి చూపెడతాననే ఉద్దేశంతో ఇతని దగ్గర వసూలు రాజాలాగా వసూలు చేసింది. ఆ అమ్మాయి దగ్గర వసూలు నుంచి రాణి. వసూలు రాణి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎలా రాబట్టుకుందాం అనేటటువంటి అంశం మనం ప్రధానంగా చూద్దాం. ఫ్యూచర్లో మళ్ళీ మీ ఇద్దరి యొక్క జీవితంలోకి ఆ అమ్మాయికి దూరకుండా బ్లాక్మెయిల్ చేయకుండా ఏం చేయాలన్నది చూద్దాం. అది మంచి. ఒకప్పుడు ఇతర క్యారెక్టరే బ్యాడ్ అంటే కనుక నేను నిరుపమ మేడం 2 నిమిషాలు కూడా నీ చేత అతని చేత నిన్ను, నీ చేత అతనితో కాపురం చేయించి ఉండేవాళ్ళం కాదమ్మా. ఒక్క అవకాశం ఇవ్వండి. మంచి వ్యక్తి తప్పుదోవలో వెళ్ళాడు, తప్పు తెలుసుకున్నాడు, బాధపడుతున్నాడు, పశ్చాత్తాపం కోరుతున్నాడు, మీ కాలమే పడుతున్నాను అంటున్నాడు. కాబట్టి ఒక అవకాశం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఒక్క అవకాశం ఇస్తారా ఎవరా? సౌజన్య గారు ఏమంటారు? ఏమో మేడం, అసలు ఏం చేయాలో నాకే అర్థం అవ్వట్లేదు. నమ్మాలో వద్దో కూడా తెలియదు. నమ్మి వెళ్ళాలంటే ఏదో కన్ఫ్యూజ్ లో ఉన్నాను మేడం నేను. సరే మా అంతవరకు మాకు అర్థమైంది తల్లి. ఈ క్షణాన్ని నువ్వు అన్ని ఒప్పుకోవాలనే ఉద్దేశం కూడా మాకు లేదు. నువ్వు అట్లీస్ట్ కన్ఫ్యూజన్లో ఉన్నావు, నాకు కన్ఫ్యూజన్ క్లారిటీ ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అంటే కనుక ఈ పెళ్లిని కాపాడుకోవాలి, భర్తను కాపాడుకోవాలనే ఉద్దేశం నీకుంది. నీ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఒకసారి నన్ను వచ్చి కలవు అమ్మా. బాబు నువ్వు కూడా రావాలి. ఈ లోపల మేము ఏంటంటే నువ్వు ఇప్పటి వరకు చెప్పినవన్నిటివి వాస్తవం అని చెప్పి మీరు వచ్చే లోపల మేము వెరిఫై చేసుకుంటాం. నువ్వు చెప్పేటటువంటి మాటలు బట్టి నిజంగా ఆ అమ్మాయి ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే కనుక మీ ఇద్దరు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. ఆ అమ్మాయికి ఎటువంటి శిక్ష పడాలో ఆ శిక్ష పడుతుంది. మీ ఇద్దరు కాపురం చేయాలా, ముందుకు ఎలా వెళ్ళాలి అనేటటువంటిది నా కౌన్సిలింగ్లో నేను అన్ని విడమర్చి మీ ఇద్దరితో మాట్లాడతాను. అప్పటి వరకు ఎటువంటి డేంజరస్ నిర్ణయాలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఓకేనమ్మా, బాయ్. టేక్ కేర్. పోన్లేండి సార్, ఆ అమ్మాయి చివరికి అంటే ఆ నో చెప్పే దగ్గర నుంచి అట్లీస్ట్ ఒక కన్విన్సింగ్ స్టేజ్ లోకి వచ్చింది. ఇమోషనల్ అంటే మేడం ఒకటి ఆ అమ్మాయి డైజెస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇతని గతంలో ఒక ఇష్యూ ఉంది అనేది ఇప్పుడు ఈ 10 నిమిషాల్లో ఆ అమ్మాయికి తెలిసినటువంటి ఒక నిజం. పుణ్యమే కారణం. బంగారం దేనికో పోయింది, ప్యాకెట్కో పోయిందో దేనికో పోయిందో అనుకుంటే వేరే విషయం. లేదు నాకు ఒక గతం ఉంది, ఒక ఎక్స్ ఉంది అని అమ్మాయి చెప్పడం అనేది ఒక షాకరు. రెండోది ఏంటంటే ఇతను తీసుకెళ్లి ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ కి భయపడి అక్కడికి ఇచ్చాడు అనే మాట చెప్పేటప్పటికి ఆ అమ్మాయి ఎటువంటి కంక్లూజన్కి వచ్చిందంటే కనుక ఏమో ఇతను బ్లాక్ మెయిల్ అనేటటువంటిది ఒక బొమ్మకి ఇస్తున్నాడేమో, వాస్తవానికి ఇద్దరికి కనెక్షన్ ఇప్పటికీ రన్నింగ్ ఉందేమో, నాకు సౌత్ ఉందేమో, వద్దురా బాబా అంటంలో నిజమే. సో మనం ఏంటంటే ఏదో బ్లైండ్ గా నమ్మేసి కలిపేయటం కాకుండానే మనం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి వీళ్ళిద్దరిని కౌన్సిలింగ్ పిలిచిన తర్వాత అతను చెప్పిన మాట నిజమైతే కనుక ఖచ్చితంగా కలిపి వాళ్ళిద్దరిని ఆ అమ్మాయిని ఏం చేయాలో కూడా చేయొచ్చు, వీళ్ళిద్దరిని కలపడంతో పాటు. షూర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.